హాయ్ హలో లవ్లీ లేడీస్. లేడీస్లో చాలామంది సెన్సిటివ్గా ఉంటారు. ఈవెన్ ఎవరికైనా నో చెప్పాల్సి వస్తే అలా చెప్పినందుకు కూడా గిల్ట్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆర్ మీ మనసు మీకోసం కొంత టైం కోరుకుంటుంది. దానికి కూడా నేను నా గురించే ఆలోచించుకుంటే ఎలా అని గిల్ట్ ఫీల్ అవుతారు. అలసిపోయినా రెస్ట్ తీసుకున్నా ఫీల్ అవుతారు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే తమది కాని పెయిన్ని కూడా క్యారీ చేస్తూ ఉంటారు. మరి ఇదంతా మీ ఇన్నర్ సెల్ఫ్ మీద ఎంత నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో ఆలోచించారా? వన్స్ ఐ వర్క్డ్ విత్ ఎ లేడీ. ఆమె తన తల్లి దుఃఖానికి తానే కారణం అని అనుకుంటుంది. ఆమె ఏం చెప్పిందంటే, మా అమ్మ సంతోషంగా లేదంటే దానికి నేనే కారణమేమో అని అంటుంది. నిజానికి ఆమె తనది కాని ఎమోషనల్ పెయిన్ని మోస్తుంది. ఆ భారం ఆమెది కాదు, బట్ మోస్తుంది. అది ఆమె ఇంటర్నల్ సెల్ఫ్ మీద ఎంత ట్రామాగా క్రియేట్ అవుతుందో, లోపల ఎంత గాయమవుతుందో తెలుసా? కొన్నిసార్లు అది ఫిజికల్ ప్రాబ్లంగా కానీ మెంటల్ ప్రాబ్లంగా కానీ బయటికి రావచ్చు. అండ్ మనలో చాలామందిమి ఇలాగే ఉన్నాం. యాజ్ ఎ ఉమెన్ మనం అందరి ఎమోషన్స్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. ఇతరుల బాధని కూడా మన బాధ్యతగా తీసుకుంటాం. బట్ మన హార్ట్ కోసం మనం కేర్ చేయడం మర్చిపోతున్నాం. మరి ఎలా? డోంట్ వరీ. ఓపెన్ సింపుల్ బట్ ఒక డివైన్ ట్రూత్ని టీచ్ చేస్తుంది. అదేంటంటే, మీది కాని గిల్ట్ని మీరు హోల్డ్ చేయడం మానేస్తే మీలో ఇంటర్నల్ హీలింగ్ బిగిన్ అవుతుంది. అది ఎలా చేయాలి అని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా గిల్ట్ ఫీల్ అయితే అలా ఫీల్ అయిన ప్రతిసారి కూడా ఈ 4 సాక్రెడ్ ఫ్రేజెస్ని చెప్పండి. అవేంటంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే మీ ఇన్నర్ సెల్ఫ్తో మీరు కమ్యూనికేట్ చేయడం. ఇలా చేయడంతో మిమ్మల్ని మీరు చేసుకునే బ్లేమ్ నుంచి బయటకొస్తారు. మీ చుట్టూ మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేస్తారు. మీ హార్ట్ అనుభవించే ఆ పెయిన్ని బయటికి పంపి ఫ్రీగా ఉంటారు. మీకు ముందు చెప్పిన ఆమె తను ఎమోషనల్గా గిల్ట్ ఫీల్ అయిన ప్రతిసారి కూడా ఈ 4 ఫ్రేజెస్ని చెప్పడం స్టార్ట్ చేసింది. ఒక్క 1 వీక్ తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, నేను ఫస్ట్ టైం లైఫ్లో చాలా ఫ్రీగా ఉన్నాను, మళ్ళీ తిరిగి ఊపిరి తీసుకుంటున్నట్టుంది అని చెప్పింది. ఎస్, ఫర్గివ్నెస్ యొక్క పవర్ అది. అదర్స్తో ఫర్గివ్ అడగడం కాదు, మిమ్మల్ని మీరు ఫర్గివ్నెస్ అడగడం. మీ ఇన్నర్ సెల్ఫ్ పడుతున్న పెయిన్ నుండి క్షమాపణని తీసుకోవడం. మీరు కూడా ఇటువంటి ఇన్విజిబుల్ పెయిన్ని గిల్ట్ని మోస్తూ ఉంటే దాన్ని లవ్తో బయటికి రిలీజ్ చేసే టైం వచ్చింది. అలా చేయడానికి జాయిన్ మై బెస్ట్ వే టు రిలీజ్ ద పెయిన్ అండ్ గిల్ట్ కోర్స్. జాయిన్ మై ఉమెన్స్ హీలింగ్ సర్కిల్. Follow my YouTube channel. Follow me in Facebook and Instagram. మీ లైఫ్ని చాలా చక్కగా మంచి టెక్నిక్స్తో మరొక్కసారి రీఛార్జ్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వస్తున్నాను.